భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ సిఎస్ఐ పేతురు దేవాలయంలోని సంఘ కాపరి యేసుబాబు సెక్రటరీ రవి రత్నరాజు ఆధ్వర్యంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సిలువలో బలైన యేసును ధ్యానిస్తూ ప్రత్యేక గీతాలు ఆలపించారు. పలువురి కన్నీటి ప్రార్థనలతోటి గుడ్ ఫ్రైడే వేడుకలు జరుపుకున్నారు. యేసు చూపిన శాంతి మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఫాస్ఫేట్ చైర్మన్ యేసుబాబు సూచించారు. శత్రువులు గృహస్థులుగా ఉన్నప్పుడు మీ రక్తం చివరి కొట్టుకోవడం కాచి తండ్రి మాకు రక్షణ దయచేసి వందనాలు మమ్మను దీవించి లోకమంతగా సమాధానమును దయను విస్తరింపచేయమని అదే పోవటం లేదు. అక్కడ నిలిచి ఉన్నటువంటి ప్రజలందరికీ వినిపించేలాగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని పెద్ద శబ్దముతో కేక వేశాడు. వారందరూ కూడా ఆ శబ్దాన్ని విన్నట్లుగా మనం చూసుకుంటున్నాం. తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించుటలో తండ్రికి కుమారునికి మళ్ళా ఐక్యతను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి విశ్వాసి తన జీవితంలో ఆత్మను తండ్రి చేతికి అప్పగించి ఎప్పుడైతే మనము అప్పగిస్తామో అప్పుడే మనకు పూర్ణ విశ్రాంతి మనకు దొరుకుతుంది. 7వ మాటలో సంపూర్ణత ఉంది. 7వ దినమును ఏం చేయాలి? 7వ దినము ఏ దినం? పరిశుద్ధ దినము. పరిశుద్ధ దినమును ఎట్లా ఆచరించాలా? పరిశుద్ధం అంటే 7 సంపూర్ణత. చివరి మాట యేసయ్య శరీరధారిగా మరణించేటప్పుడు లాస్ట్ వర్డ్, చివరి మాట, విలువైనటువంటి మాట. నీ ఆత్మ నా ఆత్మ దేవుని చేతికి అప్పగించకపోతే, ఆత్మ నరకంలో పడితే అగ్ని ఆడదు, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుటైను, దుఃఖమును, వేదన ఉన్నది. ఆ స్థలములోనికి నీ ఆత్మ నా ఆత్మ వెళ్ళకూడదనే యేసయ్య తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడు. స్టెఫను ఎవరికి అప్పగించాడో తెలుసా? యేసు నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యాక్ట్స్ లో మనం చూస్తాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 7:59లో గొప్ప శబ్దముతో కేక వేసి స్టెఫను కూడా రాళ్లతో కొట్టి చంపుతున్న సమయంలో యేసయ్య చేతికి తన ఆత్మను అప్పగిస్తున్నాడు. నీవు నేను కూడా ఈరోజు యేసయ్య తన తండ్రికి అప్పగించాడు, కానీ నీవు నేను యేసయ్యకు మన ఆత్మను అప్పగించాలి. నీళ్ళు ఇస్తే మళ్ళీ ఎప్పుడు దాహం అని అంటున్నావు కదా, ఆ నీళ్లు నాకు అవి తాగి నా దాహం తీర్చుకుంటాం. మళ్ళీ మాటి మాటికి వచ్చి ఇక్కడ నీళ్లు తోడుకొని ఇంత దూరం వచ్చి ఎందుకు నేను తోడుకోవటం? కాబట్టి నీవిచ్చే నీళ్లు తాగితే మళ్ళీ దప్పికొన్నారు అంటున్నావు కదా, ఆ నీళ్లు నాకు ఇవ్వమని కోరుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ దాహంతో నీవున్నావు? ఏ విధమైనటువంటి దాహము కొనుచున్నావు? దేని కొరకైనటువంటి దాహముతో నీవున్నావు? పాప దాహంతో ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, సమరయ స్త్రీ పాప దాహంతో ఉంది. 5 హస్బెండ్స్ ఉన్నారు, అయినా ఆమె పాప దాహం తీరడం లేదు. 5 భర్తలున్నా పాప దాహం తీరనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ ఆమె. నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రాపో, నీకు నేనిచ్చే నీళ్లు తాగితే నీవెప్పుడు కూడా మళ్ళీ తప్పిమను. నువ్వు అడుగుతున్నావు కదా, అయ్యా నేను మళ్ళీ వచ్చిన దూరం వచ్చి నీళ్లు తోడుకోకుండా ఉండేటట్లు ఆ జీవజలం నీలేదు నాకు ఇవ్వమని అడుగుతున్నావు కదా. ఈ నీళ్లు నీకు ఇవ్వాలంటే ఒకసారి వాళ్ళని తీసుకుని రా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
పాప స్థితిని ఒప్పుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. తన పాప స్థితిని యేసయ్య దగ్గర ఒప్పుకొని ఆ పాప స్థితిని విడిచిపెట్టి తన యొక్క దాహాన్ని యేసయ్య ద్వారా తీర్చుకుంది. ఈరోజు నీవు నేను ఏ దాహంతో మనం ఉన్నామో నీ పాప దాహాన్ని తీర్చగలిగినటువంటి వాడు యేసుక్రీస్తే. కానీ ఇక్కడ ఆమె దాహం తీర్చగలిగారు. ఫిబ్రవరి 2:14-15 వచనాలు. కాబట్టి రక్త మాంసములు గలవాడైనందున మరణము యొక్క బలము గలవాని నుండి అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడై మన పాపములను భరించి దేవునికి విడవబడినట్లుగా మనం చూసుకుంటున్నాం. సిలువపై మరణము ద్వారా మరణాన్ని యేసయ్య జయించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేసినాడు. 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నీ పాపము నా పాపము యేసయ్య శిలువ రూపములో మోస్తున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు విడవబడ్డాడు. ఇప్పుడు క్రీస్తు నందు నీవు ఉన్నట్లయితే నీకు మరణ శిక్ష లేదు, మరణ భయం లేదు, మరణ నాశ్యము నుండి, మరణ భీతి నుండి, జీవిత కాలమంతయు మరణమును గురించి భయపడుతున్నటువంటి నీవు మరణము నుంచి విడిపించబడడానికే యేసయ్య మరణానికి అప్పగించుకున్నాడు. ఇటు కృప ఇచ్చినటువంటి ప్రభువుకే మహిమ కలుగును.